దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని బిడలైన మీ అందరికీ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తాను. ఈరోజు ఈ విధంగా మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే నిన్నటి దినం అనగా 15వ తారీఖు మార్చి నెల, మరి నిన్నటి దిన ఆదివారం 11 గంటలకి బుట్టాయిగూడెం మండలం దొరమామిడి గ్రామం ప్రక్కన ఉన్నటువంటి ఆర్ఎన్ఆర్ కాలనీ కొయిద అనేటువంటి గ్రామంలో జరిగినటువంటి సంఘటన నా హృదయాన్ని ఎంతో కలిచివేసి, దేవుని పిల్లలు ఆరాధిస్తూ ఉంటే గ్రామస్తులు వచ్చి అక్కడ దౌర్జన్యం చేయడం, అది దౌర్జన్యం అవుతుంది. కనుక క్రైస్తవ్యం ఎవరికి హాని చేయదు. క్రైస్తవ్యం వల్ల సమాజం బాగుపడుతుంది, మనుషులు బాగుపడుతున్నారు, కుటుంబాలు కట్టబడతా ఉన్నాయి. కీడేం చేయట్లేదు, మేలే చేస్తుంది. కనుక అలాంటి క్రైస్తవ్యం మీద దౌర్జన్యం చేయడం, మా గ్రామంలో మందిరము ఉండకూడదు, ప్రార్థన చేయకూడదు. ఏమండి, మీరు అలా ఉంటే మనకు తెలియజేస్తుంది దేవుడు ఏదైతే మనకు బోధించమని చెప్పాడు దాని గురించి మనం చెప్పుదాం. కనుక ఆ సమాజాన్ని మెరుగుపడదాం, ప్రజల దృష్టి దేవుని వైపు తిరిగేటట్లుగా మన వంతుగా మనం ప్రయాసపడదాం. మీరు నిలబడండి. అక్కడ దైవజనురాలు ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు తప్ప వెనకాల ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడడం లేదు. సంఘము నిలబడాలి. మా ప్రాంతం ఇది, మా గ్రామం, మా ఇంట్లో మేము ప్రార్థన చేసుకుంటాం, మేము దేవుని మందిరంలో ప్రార్థన చేసుకుంటాం. వాళ్ళకు వచ్చిన సమస్య ఏంటి? కనుక నిలబడండి, ప్రభు కొరకు నిలబడండి. ప్రభు రాబోతున్నాడు, నమ్మకంగా ఉందాం, ధైర్యంగా ఉండండి, ఎక్కడ అవిశ్వాసం కలిగి ఉండండి. అయ్యో మా ఆధార్ కార్డులు పోతాయో, మా రేషన్ కార్డులు పోతాయో, దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మనం నమ్మినటువంటి దేవుడు గొప్ప దేవుడు. అందరూ కూడా మేల్కొల్పబడతారని ఈ వీడియో చేయడం జరిగింది. కనుక ఒకసారి ఈ వీడియో చూడండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. అందరి కొరకు ప్రార్థించండి. అందరు రక్షణ పొందాలి, అందరూ ప్రభు పిల్లలుగా మలచబడాలి, నిత్య నాశనం తప్పించబడి పరలోక రాజ్యానికి వారసులుగా ఉండాలనేది మా ధ్యేయం, మా ఆశ, మా కోరికను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబములను దేవుడు నిండాలుగా దీవించును గాక. ఉండండమ్మా, మీరు ఉండండమ్మా, రండి అమ్మా, మీరు కూడా రండి. ఏం లేదు విషయము మనకు తెలిసలేదు. మేము మా గ్రామంలో మేము మాట్లాడుకుంటాం. మా గ్రామంలో ఎంత మనకు చెప్పారు కానీ ఈ ఆధార్ కాదు, మన కొండకి సంబంధించి గ్రామంలో మేము మాట్లాడుతున్నాం. ముందు మా కొండ గ్రామంలో అయితే మేము ఎస్టీ కొండలు కాబట్టి ఈ మత మార్కెట్ అనేది రాజ్యాంగ విరుద్ధం. ఈ మతంలోనూ మతం స్వీకరించడం అనేది రాజ్యాంగ విరుద్ధం. ఎందుకంటే ఇక్కడ ప్రత్యేక రాజ్యాంగము ట్రైబ్స్కి వేరే మత మార్పిడి సరే, తర్వాత వాళ్ళని మత మార్పుల్లోనూ ఆశలు, తర్వాత బలోపేతం చేయటం, తర్వాత వాళ్ళని మత మార్పులో వాల్చుకోవడం అనేది ఈ ట్రైబ్స్ చట్టంలో, భారత రాజ్యాంగంలో ఈ చట్ట ఉల్లంఘన విరుద్ధం. దాని ద్వారా మేము మతం మార్పిడి అయితే ఎస్టీ వాళ్ళకి ఉండదు, వాళ్ళు కొండేళ్ళు కాదు. మాకు కొండేళ్ళలో సంస్కృతి, సంప్రదాయాలు, కళలు అన్నీ ఉంటాయి. అందుకు ప్రత్యేక చట్టం ఉంది కాబట్టి మీ చట్టం ద్వారా సరే, గ్రామం ద్వారా సరే మేము ఈ మతం మాట వద్దని మేము చాలా రోజుల నుంచి మేము గుర్తు చేస్తున్నాం. మనల్ని కూడా వినట్లేదు. తర్వాత వాళ్ళు కూడా రాజులు కూడా చెప్పాను, సుధాగారికి వినట్లేదు. మరి ఎందుకు వినట్లేదు ఏంటో మాకు అది అర్థం కావట్లేదు. మరి మీరు ఎందుకు వస్తారమ్మా? మీరు సంఘం కాదు, అసలు మీకు ఏం హక్కు ఉంది రావడానికి? మీకు ఇక్కడికి చెప్పండి, మీకు ఏం హక్కు ఉంది? మీకు ఏమైనా పర్మిషన్ ఉందా? ఇట్లా మీకు కొయిత చంద్రపల్లి రావాలనే పర్మిషన్ ఉందా? అది కాదు, అది ఉండదు మాకు. అది కాదు, మేము ఇది గ్రామం అండి. మీరు రావాలి లేదు, వాళ్ళని ఎందుకు అడుగుతామండి? మీరెవరు? మీ సంఘానికి మీరెవరు? మా సంఘానికి మీరెవరు అంటున్నా? సేవలు అంటే మీరు పాస్టర్లు. మీరు అదే చెప్పండి, పాస్టర్లు చెప్పండి. పాస్టర్లు రావడానికి కొన్ని హక్కులు ఉంటాయి, రూల్స్ ఉంటాయి. పట్టుకోండి. లేదు, తెల్లదీపాలు కాదు, అది కాదు. ఇప్పుడు వాళ్ళు ఎస్టీ వాళ్ళే కదా. చెప్పండి, చర్చిలు ఎక్కడ ఉన్నాయండి? చర్చి కట్టించారు ఇక్కడ.
ఆటో కిరాయి ఇస్తే ఎవరైనా వస్తారు అదే ఇప్పుడు వాళ్ళు సాధ్యులకు వారం రావాలని మా దగ్గర ఉండట్లేదు. మేము అందుకే ఇక్కడ పెట్టుకుంటాం. మా దగ్గర వచ్చి వాక్యం చెప్పుకోండి పాస్టర్ గారు అన్నాం. ఎవరి ఇళ్ళకి వెళ్ళట్లేదు. చర్చి లేనప్పుడు ఇంట్లో వేరే కట్టించుకోవాలా లేదండి వాళ్ళ ఇష్టం. ఓకే వాళ్ళ ఇష్టం. ఓకే మీకు వచ్చేస్తే ఏముంది చెప్పండి. అది ఇవ్వండి. సంఘం ఉన్న కాడ సేవ చెప్పండి. అది ఇవ్వండి. మేము వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళ రిజర్వేషన్లు సంక్షేమ పథకాలు రకాల ఇబ్బంది పడతారు. ఈ మా పండుగ తెగ సంస్కృతి సంప్రదాయం మా ఊరికి మొత్తం కనుమరుగైపోతుంది. ఈ మత మార్పుల వలన మేము కాపాడుకోవాలి, రక్షించుకోవాలి. ఆ ఉద్దేశంలో మాకు పీస చట్టము, తర్వాత మాకు గ్రామ సభలు, తర్వాత భారత రాజ్యాంగం నుంచి ఇవన్నీ మాకు ప్రత్యేకంగా ఏ కులమని ఏ మతమైనా సరే ఈ దీంట్లో మాకు టైప్స్ ఎత్తిపెట్టి మా సరైన సూటిగా మాకు ఇచ్చింది. మేము కాపాడుకోవాలి. మా హక్కులు ఉన్నాయి లేదా అడిగే హక్కులు భావాలు మాకు ఉన్నాయని చెప్పండి. మీ ఏ పర్మిషన్ పట్టుకొచ్చారో, మీ ఎమ్మెల్యే పట్టుకొచ్చారో, కలెక్టర్ ఉందా, చర్చి కట్టడం 20 రకాల పర్మిషన్ కావాలా? మీరు మతం ప్రార్థనలు మాకేమనిపిస్తుందంటే మా కొండల తెగ మా జాతి మరిగిపోతుంది. ఈ మతం మార్పు వల్ల మా వాళ్ళు ఈ మా జాతికి గుడ్డలు బిడ్డలు తయారవుతారు. మేము జాతిని మా సంస్కృతిని మేము కాపాడు, మా మనసులు కాపాడుకుంటే ఇబ్బంది పడుతున్నాం. ఏంటంటే ఇష్టం ఏంటంటే మా గ్రామం అండి. మాకు ఇష్టం ఉంటుంది. ముందు మా గ్రామం ఇష్టం ఉంటుంది. మా చట్టాలు ఉన్నాయి, ఎంత ఉన్నాయి. వాళ్ళ ఇష్టం ఏంటి అలాంటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు ఎస్టీ కాంట్రాక్ట్ నుంచి ఏ మతం ఉందో ఏ కేటగిరీ ఉందో అది పెట్టుకొని నడిపించుకోవాలి వాళ్ళు. అంతే. అదే ఇప్పుడు చెప్పాను కదా. ఇప్పుడు వాళ్ళు వచ్చిన రోజులు వచ్చారు. మాకు మేము సాక్షి లేవని మీరు వచ్చి పెట్టుకున్నట్టు మేము వస్తున్నాం. అది ఇప్పుడు కూడా మీరు రావద్దంటే మేమే వస్తాను వాళ్ళంటే మేము రావు. సంఘానికి మీరు వాళ్ళతో వాళ్ళతో మాట్లాడుకుంటామండి. ఇప్పుడు మీ సంగతి చెప్పండి. మీరు వాళ్ళని ముడి పెట్టొద్దు. మీరు పాస్టర్ మా ఎంట్రీ నో ఎంట్రీ. మీరు భవిష్యత్తులో వస్తే పరిమాణాలు మీరు ఉంటాయి. తర్వాత మమ్మల్ని తిట్టారు ఏదో ఇంకో రకంగా అన్నారు. మీరు పుట్టించి నేను పోనే మాకు సరైన హక్కులు ఉన్నాయి, సరిగా ఉన్నాయి. మేమైతే పర్మిషన్ కావాలి. మేము ఇక్కడ పర్మిషన్ ఇవ్వాలి. మేము కూడా ఇవ్వాలి. వంశీ చూడు, నేను చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. మా తెగ నాశనం అయిపోతుంది, బాధపడుతున్నాం. 33 తెగల్లో చిన్న జాతి ఇక్కడే అనేక రకాల వెనకబడుతున్నాం. పేదరికం, అజ్ఞానం, ఉద్యోగం లేక నిరోధకులు, మత మార్పులు, ఈ మొత్తం విచ్ఛిన్నం అయిపోవడం, ఎంత ఇబ్బంది అవుతుందంటే ఎవరైనా ఏ జాతిని ఏ తెగను కాపాడుకోవాలి. అడగాల గ్రామంలో మేమంటున్నాం. అందుకోసమే ఇది చర్చి కాదు, ఇక్కడ చర్చి లేదు మాకు. ఎవరు మాట్లాడకూడదు. ఏమవుతుందంటే అంత మత మార్పిడి, మత విద్యాసాలు, మత కొట్లాటలు, నా మతం గొప్ప, నా దేవుడు గొప్ప, నీ దేవుడు గొప్ప, నీ జాతి రాయి కొడుతున్నావు, నీ చెట్టును కొడుతున్నావు, మా వాళ్ళని అన్ని శుద్ధి చేస్తాడు, గ్యాస్ పండిస్తాడు, లేకపోతే ఉద్యోగం ఇస్తాడు, లేకపోతే రక్తం శుద్ధి చేస్తాడు, పరలోకం పోయి నరలోకం పోతాడు. ఇట్లా ఒక్కొక్క మతం ఒక రకంగా వాళ్ళు నియమాలు ఉంటాయి. ఇది ఇక్కడ ఏమవుతుందంటే ఏం జరుగుతుంది ఇజ్రాయెల్లో, అమెరికా ఏం చేస్తుంది? చమురు కోసము, అడవి కోసము, తర్వాత మతవాదుల కోసం ఈ మతవాదుల ఉద్యమం జరుగుతుంది. రేపొద్దున ఇది కూడా పెరిగిపోతుంది. రేపొద్దున ఓడంటాడు నాది ఏలూరు జిల్లా కష్టం మొత్తం అంటాడు, పుట్టేగూడ మండలంలో కష్టం మొత్తం అంటాడు. ఇంకోటి వచ్చి మీ క్రైస్తవులకి దాడి చేస్తున్నారు కాబట్టి మీకందరికీ రక్షించుకోవడం నేను రాజకీయ పార్టీ పెడుతున్నాను అని వాడు వస్తున్నాడు. ఏంటి అది రాజకీయ పార్టీ ఏంటి, మత విద్వేషం ఏంటి, మత గొడవ ఏంటి? ఇక్కడ మేము హిందువులం, మాకు కుదరదు, మీ క్రైస్తవం మేము కుదరదు, మేము ఎక్కువ ఉన్నాం, మేము ఎక్కువ ఉన్నాం, మాకు హక్కు ఉంది, మాకు హక్కు ఉంది. ఏమైతే అదే మత విద్వేషాలు, మత గొడవలు కదా ఎవరు నాశనం అవుతుంది? మన జనం, మన ప్రజలు, మన గిరిజనులు, మన రెడ్లు. అందుకోసమే దయచేసి మీరు చాలా ప్రయత్నం చేసుకొని మీకు కావాలని వాళ్ళు మీరు చెప్పిన ఉద్దేశంతో మీరు వస్తే మాత్రం మీకు ఇంకా ఇప్పటికే 50 గొడవలు వచ్చాయి, ఇంకా 50 గొడవలు ఉన్నాయి, ఇంకా పరిమాణం ఉంటాయి. మేము ఇప్పుడు మీరు వచ్చినా ఏం చేసినా మేము ఏం కాదు, మేము ఈ రోజుతో మేము విరమించుకుంటాం. కానీ ఇది ఆగదు.
ప్రతి కొండటి గ్రామానికి పోతుంది. ఏ తెగ కోసం ఏ కులం కోసం మేము మాట్లాడడం. మా కొండటి పక్క అవసరం వస్తే వాళ్ళు తప్పదు, వాళ్ళకి అందులో దిగారు, అందులో కోరుకున్నారు, వాళ్ళు ఇటు పోలేరు, అలడబడ్డారు. సరే వాళ్ళు ఎస్టీ కొండటి నుంచి ఏం కేటగిరీ వస్తుందో, బీసీ వస్తుందా, బీసీ వస్తుందా, ఆ పెట్టుకోండి. మతం ఏమైనా పెట్టుకోమని చెప్పండి. ఆ పెట్టుకోకుండా మసిబూసి మారికాళ్ళలాగా ఈ కులము రెడ్డి కులము అదో అది రేపు వాళ్ళు మేము కార్యాలు కడుతున్నారు, పెళ్ళిళ్ళు కడుతున్నారు, పండుగలు రారు, ఏం రారు, మళ్ళీ ఇది వాడుకుంటే ఎట్ట కుదురుతుంది? లేదండి, లేదు పండుగ రమ్మంటే వస్తాం, లేదు మీరు కూడా పిలుస్తారు, మీరు రమ్మంటే రమ్మని వస్తామని. మీ ఇక్కడ మేము అన్ని వింటున్నాం, అందరూ తెలుసు, ప్రపంచం సమాధానం తెలుసు. ఏది మీ పాస్టర్ ఏం చెప్తున్నారో అది తెలుస్తుంది. మీరు ఎవరితో మాట్లాడొద్దని, అది చేయొద్దని, అది తినొద్దని. ఇప్పుడు వాళ్ళు చర్చికి వస్తున్నారు కదా, వచ్చి అడగండి. మేము అలాంటి పెళ్లిలకైనా మీ కట్టులు ఆచారాలు ఉన్నాయి కాబట్టి మీరు పెళ్లి పనులు పోండి. ఎందుకంటే ఏ ఊర్లో ఉండే పద్ధతులు ఆ ఊర్లో ఉంటాయి. లేదండి, మేము కావాలంటే ఎందుకు లేదంటే నీకు బలి చెప్తావు, ఎందుకు లేదు కాదు జరుగుతుందట. నీకు తెలుసు, మాకు చూద్దామా మా గ్రామానికి? లేదండి, ఇప్పుడు మేము మేకపోతే నీవు తింటావు, నీవు చెప్తున్నావు. అది కాదు, మన రెడ్డిలో ఉన్నారు కదా, మన ఇష్టి పండుగలో. కాకపోతే వాళ్ళకి ఏమైనా వర్తిస్తావో, రేషన్ కార్డు అని, పింఛన్ అని, లేకపోతే క్యాస్ట్ అవి మాత్రం యాక్సెప్ట్ చేయం. మరి వాళ్ళకి దేశం మొత్తం కాకపోతే మేము అంగీకరిస్తేనే వాళ్ళకి రేషన్ కార్డు అని చూసుకుంటారా, చేసుకుంటారా? మేమేం మాట్లాడుకుంటా రేషన్ అందరు పెట్టిందే భారత రేషన్ కార్డు, పింఛన్, కులం సర్టిఫికేట్. రేషన్ కార్డు అర్హుడు కాకపోతే కదా, అదే అబ్బా పాటిస్తారో వాళ్ళు వెళ్ళిపోవాలి వాళ్ళు. మరి ఇదేందుకు వాడుకోవాలి మళ్ళీ మనని? అదే తర్వాత మాట్లాడతాం, కులం కోసం మాట్లాడతాం, ఇప్పుడు మతం కోసం మాట్లాడతాం. ఇక్కడ ఇప్పుడు మత సిద్ధాంతం వాళ్ళు అక్కడ వాళ్ళకి పేర్లు ఉంటాయి. ఇది ఒక ప్రావిజన్ తీసుకుంటే వాళ్ళకి పేరు ఉంటుంది, పిల్లలకి మతానికి అది ఉంటాయి. మరి అయ్యే పాటించాలి కదా, పాటించకుండా మళ్ళీ ఇక్కడ ఎస్టీ కాంట్రాక్ట్ అని, రేషన్ కార్డు అని. ఇప్పుడు హాస్టల్ కూడా 5,000 జీతాలు వస్తాయి ప్రభుత్వం పాటించింది. అందులో ఉండి అదే పేరు ఉన్నాడు కానీ తిరుగుతుంది. మరి మిగతా సభ్యులు కూడా అది భావి తీసుకుని అది చెల్లాలి కదా. మరి ఎందుకు వాడుకుంటే నేను అంటున్నాను. ఇప్పుడు తినే తిండి కోసం కాదు, ఎవరికి ఏమొస్తుంది, సేవకులు ఏమొస్తుంది? మొన్నటిదాకా వారం రోజులు వాయించేవాళ్ళు, ఇప్పుడు తగ్గారు. ఏంటి అసలు ఇది? ఇప్పుడు మేము గిరిజనులు, మీరు రోజు వారానికి ఒకసారి చేస్తున్నామా? ఇది మత మార్పిడే, ఇది మతాల మధ్య ఎదురు పెట్టడానికి ఇది జరుగుతుంది. మీరు వస్తున్నారు, మేము ఇది వద్దు అనుకుంటున్నాం. ఇది తిండి కోసం కాదు, ఇది కోసం కాదు. మీరు పర్మిషన్ తీసుకురండి, మమ్మల్ని పర్మిషన్ అడగండి, మేము పర్మిషన్ ఇస్తే వద్దురు. లేకపోతే మా వల్ల కాకపోతే మేము మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా వస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే మా తెల్లదిబ్బల గ్రామం అంటారు. ఈ తెల్లదిబ్బల గ్రామం అంటే మరి ఎక్కడికి వచ్చాము? నీరు వస్తారు, మేము నిరసనం కదా, వాళ్ళు నిరసనం కదా. మేము ఒక చోటు ఇచ్చాము కదా. ఎక్కడ ఏ జిల్లాకు పోతున్నారు వాడు? తూర్పు జిల్లా పోతున్నా, లేకపోతే పంచాయతీ పోతున్నా? మేము అనలేదండి. వాళ్ళు డిస్కషన్ జరిగితే అట్లా ఎవరు అనుకుంటున్నాము కానీ మా ఇష్టం. మేము వినండి, మాస్టర్ గారు వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు కొద్దిగా నెగిటివ్గా మాట్లాడారు. మా ఇష్టం, మీ బాధలు దిగాం, మయూరు అని మాట్లాడితే ఎవరు అనుకుంటారు. కానీ వాస్తవానికి అయితే మయూరు వ్యూరు కాదు. మీరు కారణం చెప్పొద్దు, ఇంకా సాగులు చెప్పొద్దు. మీరు పర్మిషన్, ఇప్పుడు మీరు వస్తారు, వస్తారు, ఇప్పుడు మీరు పర్మిషన్ పట్టు రండి. వాళ్ళు ఎక్కడికి వచ్చినా వాళ్ళైతే ఎస్టీ కాంట్రాక్ట్ తొలగించుకోవాలా. మరి ఎస్టీ కోయన్నా, ఎస్టీ కాంట్రాక్ట్ ఇది మా గ్రామ కట్టు. రేపు భవిష్యత్తులో ఒకటే పంచాయతీ అవుతుంది. మేమందరం అన్నదమ్ములాగా ఉంటాం. ఈ మతాలు మనుషుల్ని వీరుస్తుంది, మత విద్యలు తెస్తుంది. మీ మత మార్పిడికి, మత విద్యాసానికి పెంచి పోషించడానికి మీరు వస్తున్నారు. మాకు వినండి, మాకు చట్టాలు, మాకు 12 చట్టాలు, జీవోలు, మమ్మల్ని సంస్కృతి రక్షించుకోవడానికి కోసం ప్రత్యేక చట్టాలు, జీవోలు ఉన్నాయి.
అవసరం వస్తే ఇప్పుడు మీకు ఎవరైతే మీకు సపోర్ట్ చేస్తారో మీ పేరు వాళ్ళ పేరు పెట్టి మేము మా తరఫున మేము కంప్లైంట్ కూడా ఇచ్చుకుంటాం. మా గ్రామంతో మా మాట వినట్లేదు, వీళ్ళు పట్టించుకోవట్లేదు, వీళ్ళు మా గ్రామం విరుద్ధంగా చట్టవిరుద్ధంగా ఉల్లంఘనగా పోతున్నారు, మరి చట్టం లేవని మేము అడుగుతాం. అక్కడ ఎవరు ఉంటే ఏం చెప్తుందో చెప్తుంది. అది పెట్టుకుంటామండి, పెట్టుకుంటాం, ఒకటి నడిపిస్తాం ఐటమ్స్. అది అది ఇప్పుడు అయితే చెప్పా, మరి మీ ఇష్టం. మరి మీ తర్వాత మాట్లాడతాం. మీరు వాళ్ళు వీళ్ళని కలపొద్దు. మీరు ఆలోచన ఏమొచ్చారు అసలు, మీరు ఎందుకు వచ్చారు అసలు, రాకూడదు అసలు. మేము ఎప్పుడు ఇప్పుడు ఈ కొత్త కాదుగా మేము వచ్చి అడిగింది, మేము ఎప్పుడు ఇప్పుడు బాధపడుతున్నాం. మా దగ్గర నాశనం అయిపోతుంది, కనుమరం అయిపోతుంది. ఈ మన వల్ల మనకి ఏకమేక అయిపోతున్నారు. తాగేటోని ఇంకా తాగమని చెప్తున్నా, తిరిగేటోని ఇంకా తిరగమని చెప్తున్నా. మరి ఆయన కూడా మతం తీసుకున్న వాళ్ళు కూడా తాగి మరి ఉన్నారు కానీ వాళ్ళు బుద్ధి తక్కువ అది. మతం తీసుకున్నప్పుడు తాగేసినారు కదా. మరి బైబుల్లో ఉన్నదే చెప్తా కానీ మీరు ఎక్కడ నాశనం అయిపోండి. మీ ఊరు పెద్దలని గౌరవించుకుని మాట్లాడతారు. మేము ఎప్పుడు చెప్పాము, మీరు వినాలనుకుంటే వచ్చి చెప్తే వినండి. తప్పుడు పిల్లలు పుడతారా, లేకపోతే ఉద్యోగాలు వస్తాయా? ఏం జరుగుతున్నాయో అట్లా కుదరదు. కొత్తగా చేస్తారా వాళ్ళు గ్రామంలో దేవుడు అది కాదు. మీరు శేఖర్ చెప్పదు మాకు అర్థమైంది కానీ మేమైతే ఇప్పుడు గుర్తు చేసాము. చాలా కష్టపడుతున్నాము. మీరు పర్మిషన్ తీసుకొస్తారా, మా గ్రామం అడుగుతారా? ఇష్టం గ్రామ కట్టుబాటు వాళ్ళు ఎక్కడికి వచ్చినా వాళ్ళు మార్చుకోవాలి. వాళ్ళని పెడతాం. మరి చెప్పండి, ఆడవాళ్ళు చెప్పండి, మీరు ఎలా మాట్లాడితే అదే ఎంఆర్ఓతో చెప్పి మరి కంప్లైంట్ పెట్టి తీపిచ్చేనిస్తాం. మరి మరి మీరు చెప్తేనే కాదు చేసేది, లేకపోతే లేకపోతే వాళ్ళు ఉన్నారు చెప్పండి. అమ్మాయిలు పాత తీసుకొచ్చి కలుపు చేసుకుని వేస్తున్నారు. ఎవరు తాగుతారు మేడం, వాళ్ళ ఇష్టం తాగుతారు. ఈమె సిరిబాక అక్కడ చేతకలాక వెళ్ళగలిపితే బయటకు వచ్చింది. ఇక్కడ వచ్చి వాళ్ళ దగ్గర ఉండి చేతకలాక వాళ్ళని ఇక్కడ చేసి బయటకు వాళ్ళు బయటకి వాళ్ళకి అక్కడ వరకు సాయంత్రం బయట ఎక్కడ తిరగటం వీలు లేదంటే ఆ జాయింట్ కరెక్ట్ అని అప్పుడు చూస్తున్నారు కరెక్ట్ వస్తారు. ఎందుకు ఎందుకుంటుంది చెప్పు, ఎందుకుంటుంది అట్నా, ఎందుకుంటుంది చెప్పు, ఎందుకుంటుంది ఎందుకుంటుంది ఏం చెప్పేది, ఏం చెప్పు 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 నువ్వేం చెప్తావు చెప్పు.
నువ్వు మాట్లాడా నీ ఏం మాట్లాడు మీ చెప్తే మీ చెప్తారా ఏం తెలుసా అంతే కదా అరే రాజు పంపిస్తా అందుకోసమే మేము ఎప్పుడు వాళ్ళు కుమిలేరు వాళ్ళని వచ్చి అడగండి మా వల్లనే నష్టపోతున్నారంటే చెప్తున్నా మేము ఉన్న కాడ ఊరు పాడైపోతుందంటే చెప్తున్నా నేను మేము రక్షించుకుంటున్నాం మా గ్రామాలని ఆ ఉద్దేశంలో మేము చేస్తున్నాం. మీరు పాడేరా ఏం చేస్తే తర్వాత జరుగుతాయి తన పరిమాణాలు వాళ్ళ ఊరిని బట్టి వాళ్ళు ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏమంటారు మేము కూడా అక్కడికి వస్తాం. మరి మేము కొండగా ఎక్కడ వదిలిపెట్టాం. మాట తీరుగా మాట్లాడుకోవాలి. ఎన్నో ఎక్కడెక్కడ పోతు సందర్భాన్ని బట్టి మాట్లాడుకుంటే సరే మీరు అంటే కస్టమర్ మీరు బైబిల్ శిక్షణ ఉంటే మీకు వచ్చు మాకేమొచ్చు కొంటాడు ఏమొచ్చు ఉండొద్దండి మాకు మీ రక్షణ ఉండొద్దండి. మా రక్షణ మాకు సరిపోతాయి. మా పండుగలు మాకు సరిపోతాయి. పోలేదు కదా ఇంకా ఇప్పుడు విషయం అయితే మీరు ఇప్పుడు మాట్లాడడం వాళ్ళతో ఇప్పుడు మాట్లాడితే మీతోనే ఎప్పటితోనే మీతోనే అది వాళ్ళతో లింక్ పెట్టొద్దని చెప్తాను. ఎప్పుడుతో మీతోనే మీరు రావద్దు. మీ వల్లనే మీ వల్ల పాస్ రాకూడదు. మా ఊరు నీకు తెలుసు చాలా సమస్యలు ఏర్పడతాయి. మన ఊరు కూడా మాట్లాడటం మాతో ఎందుకంటే ఇట్లా మాట్లాడుతున్నాను. అడిగేవాళ్ళు అడగకుండా లేవా చట్టాలు లేవా రేపటి మంచిది లక్ష్మమ్మ మన అవసరం మేడం కావండి జరిగేది ఊరికి అనుకూలంగా ఉండాలా. వాళ్ళు నమ్ముకున్న దేవుణ్ణి కూడా వెంబడించాలి కదండి. మిమ్మల్ని గౌరవిస్తాం. మా దేవుడి ప్రకారం మేము చేసుకుంటాం. అసలు మీరు దేవుడు కనబడండి చెయ్యాలి. పెద్దలందరూ వచ్చారు. అక్కడ గొడవ జరిగింది. ఎవరు డబ్బు